పోయి ఫామ్ హౌస్లో గట్టేసిరు బయటకు వెళ్ళకుండా. ఇక నిన్న మన పిల్ల రాక్షసులు బయలుదేరి వస్తాడు ఇక చంద్రశేఖరరావు రావాలని కోరుకుంటురని. ఎవడు కోరుకుంటున్నా ఎవరికేమి ఇచ్చిర్రు? మీకంటే ఫామ్ హౌస్లు ఇచ్చిర్రు, రాసుకోనికే పేపర్లు ఇచ్చిర్రు, చూపించుకోనికే టీవీలు ఇచ్చిర్రు, దోసుకోనికే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. మీకు రావాలేమో చంద్రశేఖరరావు, మా రైతులకు ఎందుకయ్యా? రైతు రుణమాఫీ చేయలేదు, 1,00,000 రూపాయలని 4 విడతలని అసలు లేదు, మిత్తి లేదు, చేతిలో అప్పు, చేతిలో సిప్పని నెత్తి మీద అప్పు మిగిలిచ్చిపోయిండు. 2 సార్లు 1,00,000 రూపాయలు రుణమాఫీ అని చేసిండా? డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఇచ్చిండా? దళితుల 3 ఎకరాల భూమి అన్నాడు ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా? 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు పారిచ్చిండా? ఏం చేసిండా నేను అడుగుతున్నాను మళ్ళా రానికి? ఒక్కటి చేసిండా? ప్రతిపక్షాలు మా జోలిన్నాడు ఫోన్లలో అంటే హార్టికల్చర్, అగ్రికల్చర్, ప్రాన్ కల్చర్ అన్ని కల్చర్లను సర్వనాశనం చేసిండు. ఓన్లీ తాగుడు కల్చర్ తెచ్చిపెట్టిండు మనకు. సందుల బెల్ట్ షాపులు, బుడ్డి షాపులు తెచ్చిపెట్టిండు. ఆయల్లా మనం రైతు బజార్లు తెలిస్తే ఇవాళ బెల్ట్ బజార్లు తీసుకొచ్చి సందుల 7వ తరగతి చదివేటోని కూడా చేతులు బుడ్డి చేతులు పట్టించాడు. ఆయన సాధించిన ఘన విజయం. ఆయన దేనికన్నా బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇగో దీనికే బ్రాండ్ అంబాసిడర్. వెనకటికి గింత ఉండే నాయన తాగుడు. మీరు చెప్పురు సోదరులారా, ఇవాళ 4 ఇండ్లకు బెల్ట్ షాప్ వచ్చేసింది. ఒక కిరాణం కొట్ట 4 ఇండ్లకు, ఈ 4 ఇండ్లు నావే, నేనే సప్లై చేస్తాను కాడికి వచ్చిన ఊర్లలో. మా అక్కలు తలకాయ కొట్టుకుంటారు. ఇంటి ఆయన గట్లున్నాడంటే వీడు కూడా గిట్ల తయారైండి ఆ పిల్లగాడని. సాయంత్రం 6 కాకముందే గోడలు పట్టుకొని నడుస్తారు 12-16 ఏళ్ళ పిల్లలు. మా అక్కలకు గోస తెలవాలి. ఇంటి ఆయన ఎట్లో అట్లా మోస్తే ఇంకేముందో నా జీవితం అంటే ఇట్లా అయిపోయింది, కానీ నా కొడుకన్నా మంచోడు అవుతాడు, చదువుకుంటాడంటే పిల్లలను కూడా తాగుబోతులను తయారు చేసాడు చంద్రశేఖరరావుని చూసి. ఇవాళ ఆయన వచ్చి ఇంకా ఆయన రావాలి బయటికి. ఆయన కోసం ప్రజలంతా ఉర్రూతలు అవుతుర్రు. ఇక అయ్యగారి కోసం ప్రార్థనలు చేస్తుర్రు అని చెప్తున్నారు వీళ్ళిద్దరు పిల్ల రాక్షసులు గల్లీలో తిరిగి. ఇవాళ మీరు ఆలోచన చేయరు. 10 ఏళ్ళకే బీఆర్ఎస్ పాలన, 12 ఏళ్ళ నరేంద్ర మోడీ పాలన, 2.5 ఏళ్ళ మా పాలన మీద చర్చ పెడదాం. ప్రతి పేదోడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానన్నాడు నరేంద్ర మోడీ గారు. ఎవరి ఖాతాలు వేసిండో లెక్కలు చూపారు. మీరు ఒక్కరి ఖాతాలో మోడీ 15 లక్షలు వేసిండా? రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు, వచ్చిందా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినాయా? 2కి ఇచ్చిండా, బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి. ఇంకెవరికన్నా నౌకరు ఇచ్చిండా తెలంగాణలో? చిల్లి గవర్నర్ని ఇచ్చిండా? గల్లీలో మోరీ తీసే ఎన్నికలు ఉంటే వార్డు మెంబర్ ఉంటే మోడీ వస్తాడు అంటారు, కౌన్సిలర్ ఉంటే మోడీనట, సర్పంచ్ ఉంటే మోడీనట. మోడీ వచ్చి మోరీ తీస్తాడే? పెళ్లి పెద్దను చూపించి పిల్లని ఇస్తే పిల్లగాడు సంసారం చేయకపోతే ఎవరిని అడుగుతామే? పెళ్లి పెద్దను చూసి పిల్లని ఇస్తామా? మనందరం వ్యవసాయం చేసిన గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. పిల్లగాడు దుక్కి దుంతాడా, లేదా వ్యవసాయం చేస్తాడా, లేకపోతే నౌకరు చేస్తాడా, వీడు ఎంత సమర్థుడు అని పిల్లని ఇస్తాం. కానీ పెళ్లి పెద్ద గట్టోడు పెళ్లి పెద్దను చూసి పిల్లని ఏమంటే చెప్పు తీసుకొని కొడతారు వాడు రేపు సంసారం చేయకపోతే. బీజేపీ వాళ్ళ గతి గట్లుంది. నిన్నమని ఒక ఆయన వచ్చిండు, నవీనో నమోనో అని, ఆయన పేరు ఏందో నాకైతే మొత్తం తెలియదు. కానీ ఇంకా ఆయన వచ్చి చెప్తుండు వచ్చేది మాదే అని. ఏంది వచ్చేది మీది? పన్లీగులో పట్టించాలి. వెస్ట్ బెంగాల్ వచ్చింది వస్తాను, వెస్ట్ బెంగాల్ 15 ఏళ్ళు పట్టింది. తెలంగాణలో కూడా గదే గతి అవుతుంది మీకు. ఆడేనో మమతా బెనర్జీ గారు కాబట్టి మీ పప్పులు ఉడికినాయి. ఈడ మా వాళ్ళు అందరు ఉన్నారు, ఈయనే ఉన్నారు, దంచుతారు. అందుకే మిత్రులారా, ఇవాళ రైతులను ఆలోచన చేయమంటున్నారు. 8,11,000 కోట్ల రూపాయల అప్పు నుంచి, నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఒకటొకటిగా 8,000 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు బకాయిలు పెట్టి 58 ఏళ్ల రిటైర్మెంట్ వయస్సును వాళ్లకు బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని 61 ఏళ్లకు పెంచితే 2024 నుంచి ప్రతి నెల 1000 మంది రిటైర్ అయ్యి 1000 కోట్లు నాకు అదనంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఆర్టీసీలో బంద్ పెట్టి వందలాది మంది కార్మికులు చచ్చిపోయి 100 రోజుల పైగా దీక్ష చేసి 100 మంది చచ్చిపోతే ఆర్టీసీ లాస్లో మునిగి నడవలేని పరిస్థితి, టైర్లకు ట్యూబ్లకు పంచర్లు వేసుకునే పరిస్థితి లేకుండా ఆర్టీసీ. ఇవాళ ఆర్టీసీ 1000 కోట్ల రూపాయల లాభంతో నడుస్తుంది.
ఇవాళ సింగరేణి కష్టపెట్టి నిలబెట్టినాం, విద్యుత్ శాఖను ప్రక్షాళన చేసినాం, ఆర్థిక శాఖ ఈరోజు కష్టపడి నిలదొక్కుంటుంది. వ్యవసాయ శాఖ గురించి నాకంటే మీకెక్కువ తెలుసు. రెవెన్యూ శాఖ ధరణి పేరు మీద ఘడీల కోసం గులాంగిరి చేసే వ్యవస్థను తీసుకొస్తే ధరణిని బంగాళాఖాతంలేసి భూభారతి తీసుకొచ్చి ఈరోజు మీ సమస్యల్ని ఈ ప్రభుత్వం పరిష్కరిస్తలేదా? మా అక్కలు ఈయనే ఉన్నారు. ఆ ఎల్ల అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలంటే అయితే ఇంటాయనని అడగాలి, లేకపోతే పిల్లల్ని అడగాలి. బస్కిరాయి బిడ్డ అమ్మని చూసి వస్తా అంటే ఇప్పుడు నువ్వు ఏముందమ్మా నీకు దసరాకు వదువుగా అని అనేటోళ్ళు ఉగాదికి అడిగితే. ఇవాళ ఇంటాయన బాయికాడిపోతే అక్క బస్ ఎక్కి చక్క పోయి అమ్మని చూసి మళ్ళీ వచ్చి ఎప్పటిలాగా వంట వండుకుంటా ఈటీవీ మా టీవీ సీరియల్ చూస్తుంది. అక్కలారా మీరు చెప్పండి, మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎవరన్నా మిమ్మల్ని ఒక్క పైసనైనా బస్కిరా అడిగినరా? అక్క ఒట్టేసి చెప్పురి, ఏడికన్నా ఓడి ఎవరైనా అడిగిర్రా? ఉచితంగా బస్సు ఇవ్వలే అక్క మీకు అందరికీ? 11,000 కోట్ల రూపాయలు మీ తరఫున ఆర్టీసీకి నేను కడితే ఇవాళ 1,000 కోట్ల రూపాయల లాభంతో ఆర్టీసీ నిలబడ్డది. మా అక్కల్ని అందరినీ ఆర్టీసీ బస్సులో మారాన్నులాగా పోతుంటే ఆటో వాళ్ళని రెచ్చగొట్టి ఆర్టీసీ ఆడబిడ్డలకు బంధు పెట్టురని ఆటో డ్రైవర్లను తీసుకొచ్చి మీ మీద ధర్నా చేయించాం. ఇరుగుతుందని చెప్పిన ధర్నా చేయించినోనికి మా అక్కల దగ్గరకు పోయారంటే ఇరుగుతుంది, ఏషాలు ఏ కూర మూసుకొని ఇంటికి పోరానంటే అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయారు. అట్లా మా అక్కల్ని ఉచితంగా బస్సులో పోతురని అవమానకరంగా చూస్తుంటే 1000 బస్సులు కొనిచ్చి 1000 బస్సులకు యజమానులకు మా మహిళా సంఘాలను చేసి యజమానులను చేసిన మా అక్కలు ఇవాళ 1000 బస్సులకు యజమానులు. ఎవరో దాన ధర్మం మీద బస్సులో ఉచితంగా తీసుకపోతే ప్రయాణం చేసేటోళ్ళు కాదు, 1000 బస్సులకు యజమానులు చేసిన. సోలార్ విద్యుత్ అంటే అదాని అంబానీ అంటే 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ మా ఆడబిడ్డలకు ఇచ్చి ఈరోజు విద్యుత్ ఉత్పత్తి చేసే పెట్టించి ఈరోజు బట్టిగారితో ఒప్పందం చేపించి ఇవాళ మా అక్కలకు అందరికీ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే యజమానులను చేపించిన. పెట్రోల్ బంకులు రిలయన్స్ నడుపుతుందంటే నారాయణపేట నుంచి ఈరోజు సంఘాలకు పెట్రోల్ బంకులు ఇప్పించి పెట్రోల్ బంకు యజమానులను మా అక్కలను చేయలేదా? రిలయన్స్తో పోటీ పడే విధంగా మా అక్కలు ఇన్నే ఉంది కదా, చెప్పమను. ఇవాళ శిల్పారామం హైటెక్ సిటీ అంటే అన్ని ఐటీ కంపెనీలు, విప్రో, మైక్రోసాఫ్ట్, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు అని. ఎప్పుడన్నా మా అక్కలకి పక్కనే 3.5 ఎకరాలు ఉందయా, 1000 కోట్లది. ఒకసారి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ అని దీని పక్కనే గోడ కూడా మొత్తం లేదు, పోత చూసిపోరు. 1000 కోట్ల రూపాయలతోని మా అక్కలు తయారు చేసిన వస్తువులు అమ్ముకోనికి హైటెక్ సిటీ పక్కన 1000 కోట్లు 150 షాపులు మా అక్కలు ఉత్పత్తి చేస్తే గ్రామాలలో ఉత్పత్తి చేసే వస్తువులను ప్రపంచానికే గర్వంగా ఇక్కడ పెట్టి ఇలా మా అక్కలకు హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమి నేనిచ్చిన 1000 కోట్లు 8,000 గ్రామ సంఘాల కోసం మీటింగుల కోసం ఒక్కటేసారి మొన్న టెంకాయ కొట్టి ప్రారంభించిన. జిల్లా కేంద్రాలు తొందరలోనే 23 జిల్లాలలో వాళ్ళ మహిళా సంఘాలకు జిల్లా కార్యాలయాలు ఈరోజు కట్టిస్తున్నాం. ఇందుకోసం మేము పోవాలనా? పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ పరిష్కరించి ఒక పద్ధతి పట్టుకొచ్చినందుకు వాళ్ళ తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య కదా. ఓ శ్రీకాంతాచారి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ సురేష్ నాయక్, ఓ కవితా నాయక్, ఈ పిల్లలందరూ దేనికోసం చచ్చిపోయినరు? మేము అమరులమైనా సరే ఉస్మానియా యూనివర్సిటీ గేటును దాన్ని పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న యాదయ్య దేనికోసం చనిపోయిండు? యాదిరెడ్డి ఎర్రకోట ముందల చెట్టుకు ఉరేసుకొని దేనికోసం ప్రాణత్యాగం చేసిండు? శాశ్వతంగా ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్న ఉద్యోగ సమస్య, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి 100,000 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే దుర్మార్గుడా నువ్వు ముఖ్యమంత్రి అయి నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ సడ్డకుని కొడుకుకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు. కానీ మా నిరుద్యోగ యువకులకు పరీక్షలు పెడితే పేపర్లు పల్లి బఠానీలాగా జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్న దుర్మార్గుడా, నీ ప్రక్షాళన చేసి 70,000 ఉద్యోగాలు 30 నెలలు ఇచ్చింది నేను కాదా? ఆడ ఈడ కాదు, గ్రూప్ 1 ఈడి నుంచే 562 మందికి ఈ నుంచే ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన. పుల్లలు పెట్టి కేసులు పెడితే సుప్రీంకోర్టు వరకు పోయి కొట్లాడి 562 మంది పేదోళ్ళ బిడ్డల్ని కాపాడి ఇవాళ గ్రూప్ 1 అధికారులను చేసిన. గ్రూప్ 2లో 1100 మందిని చేసిన. గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్స్, డాక్టర్స్ అన్ని డిపార్ట్మెంట్లలో ఆర్ఎన్బి, యుఎన్సి ప్రతి డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ నుంచి ఇరిగేషన్ వరకు
ఎడ్యుకేషన్ నుంచి ప్రతి డిపార్ట్మెంట్లో 70,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి వాళ్ళందరూ కూడా మొదటి తారీఖు నాడే జీతాలు ఇస్తున్నాం కదా. ఇది కాదా ప్రజాపాలన? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది కాదా? 5 ఏళ్ల కోసం ప్రజలు ఎన్నుకున్న